ఇక మారనున్న ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్, కోటి మందికి పైగా ప్రయోజనం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ కొత్త రూల్స్ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన నియమాల్లో పెద్ద మార్పులు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. రాబోయే నెలల్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీముకు తప్పనిసరి ఉద్యోగి సహకారాల జీతం పరిమితిని నెలకు 25,000కు పెంచే అవకాశం అయితే ఉంది. ఇక ప్రస్తుతం జీతం పరిమితి నెలకు 15,000. ఈపీఎఫ్ఓ నిర్వహించే ఈపీఎఫ్ అలాగనే ఈపీఎస్కు తప్పనిసరి సహకారాలకు ఇది చట్టబద్ధమైన పరిమితి. ఇక నెలకు 15,000 కంటే ఎక్కువ బేసిక్ జీతం ఉన్న ఉద్యోగులు ఈపీఎఫ్ఓ 2 పథకాల నుండి వైదొలగడానికి అవకాశం అయితే ఉంది. ఇక ఈపీఎస్ కింద అటువంటి ఉద్యోగులను నమోదు చేసుకోవటానికి యజమానులకు చట్టపరమైన అధికారం లేదు. ఇక ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ దాని తదుపరి సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తుంది. బహుశా డిసెంబరు లేదా జనవరిలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక 1 కోటి మందికి పైగా ప్రయోజనం అంటున్నారు. కార్మిక మంత్రిత్వ శాఖ అంతర్గత అంచనా ప్రకారం వేతన పరిమితిని నెలకు 10,000 పెంచడం వల్ల 10 మిలియన్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతా ప్రయోజనాలు తప్పనిసరి అవుతాయని ఒక అధికారి మినీ కంట్రోల్తో అన్నారు. అనేక మెట్రోపాలిటన్ నగరాల్లోనే చాలామంది తక్కువ లేదా మధ్య వ్యవస్థ నైపుణ్యం కలిగిన కార్మికులు నెలకు 15,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నందున వేతన పరిమితిని పెంచాలని కార్మిక సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయని ఆ వ్యక్తి తెలిపారు. అధిక పరిమితి వారిని ఈపీఎఫ్ఓకి అర్హులుగా చేస్తుందని ఆ వ్యక్తి తెలిపారు. ఇక ప్రస్తుత నిబంధనల ప్రకారం యజమానులు, ఉద్యోగులు ఇద్దరూ ప్రతి నెల జీతంలో 12% వాటా ఇవ్వాలి. అయితే ఉద్యోగి పూర్తి 12% ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది. అయితే యజమాని 12%, ఈపీఎఫ్ 3.67%, ఈపీఎస్ 8.33%లో జమ అవుతుంది. జీతం పరిమితి పెరుగుదల ఈపీఎస్ నిధుల పెరుగుదలను వేగవంతం చేస్తుందని, ఇది పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు పెన్షన్ చెల్లింపులు పెరగటానికి, వడ్డీ జమ కావటానికి దారితీస్తుందని అధికారులు తెలిపారు. ఈపీఎఫ్ఓ మొత్తం కార్పస్ ప్రస్తుతం సుమారు 26 లక్షల కోట్లుగా ఉంది. దాని క్రియాశీల సభ్యత్వం దాదాపు 76 మిలియన్లు. ఇక కొత్త రూల్స్లో ఏంటి ప్రయోజనం అంటే, ఈపీఎఫ్ జీతం పరిమితిని నెలకు 15,000 నుంచి 25,000కు పెంచడం అనేది సామాజిక భద్రతా కవరేజీని విస్తరించడానికి, ప్రస్తుత వేతన స్థాయిలతో ఈ పరిమితిని సమలేఖనం చేయడానికి ఒక ప్రగతిశీల అడుగని నిపుణులు అంటున్నారు. ఇది భారతదేశంలోనే శ్రామిక శక్తిలో ఎక్కువ భాగం దీర్ఘకాలిక ఆర్థిక భద్రత, పదవీ విరమణ ప్రయోజనాలను సాధించడంలో సహాయపడుతుందని వారు అంటున్నారు. పెరుగుతున్న ఆర్థిక అస్థిరత మధ్య ఇవి మరింత సందర్భోచితంగా మారాయి.